నమస్తే అండి, నా పేరు శ్రవీణ్. నేను క్రిస్టల్ కంపెనీ ప్రతినిధిని. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లా జడ్చల మండలం పెద్దదిరాలు అనే విలేజ్లోని రైతర్ నాయక్ గారి యొక్క పత్తి చేనులో ఉన్నాము. ప్రస్తుతం మనం సికిందర్ నాయక్ గారు ఒక 3-4 రకాల పత్తులు వేశాడు. అందులో మన క్రిస్టల్ 369 రకాన్ని కూడా వేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రకం ఏంటంటే క్రిస్టల్ 369 రకం. ఆల్రెడీ ఇందులో పత్తి ఏరడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఉన్న రకాల్లో ఈ 369 రకం పత్తితో మిగతా ఇతర రకాలు కూడా వేశాడు. కాబట్టి వాటి యొక్క ప్రత్యేకతలు కానీ రైతు యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం. నమస్తే సికిందర్ నాయక్ గారు, ఎలా ఉంది 369 రకం? బాగానే ఉంది సార్. ఇది ఇప్పుడు కాడికైతే మీకు ఏ కారణాల వల్ల ఈ 369 రకం అనేది బాగుందని చెప్పేసి అంటున్నారు మిగతా రకాలతో? అంటే దాంట్లో అది వేరే రకం ఉంది కదా, 360 దాంట్లో ఎక్కువ కాయ ఉంది. దాంట్లో పట్టడానికి కాయ మంచిగా ఉంది. మళ్ళా ఇది మన అవి పలుగుతాయి కదా, పత్తి తీయడం కానీ మంచిగా వెళ్తుంది. దాంట్లో ఏమో 4 ఉంటే దాంట్లో 5 పాయలు ఉన్నాయి. దీంట్లో 4 ఉంటే దాంట్లో 5 పాయలు ఉన్నాయి. కానీ కాబట్టి మంచిగా ఉంది. నేను 2 రకాలు వేసిన, రెండు రకాలు వేసిన. ఇది చేను గిట్ట పెరగలేదు కొద్దిగా. 360 అనేది చేను పెరిగింది, మంచిగా ఉంది, బాగుంది సార్ ఇప్పుడు కాడికైతే. ఇప్పుడు ఈ 369 రకం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనకు వచ్చినటువంటి రైతులు కూలీలు ఉంటారు కదా, ఈ పత్తి ఎత్తున్నప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి, ఏమంటున్నారు 369 గురించి? వాళ్ళు 360 దాంట్లో ఏమో కాయ ఇరుగుతలేదు. మనం తీస్తాం కాబట్టి ఇష్టప్పుడు వెనుక ఉన్నటువంటి కాయ ఇరుగుతలేదు, మంచిగా వెళ్తుంది. వేరే దాంట్లో ఏముందంటే ఆ కాయ ఇరుగుతుంది, దాంట్లో గంట కొద్దిగా పోసవచ్చు, అట్లా ఉండిపోతుంది. కాయ వెంటనే ఇరిగి వస్తుంది. అది తీయాలంటే కూలీలో గీయడం తిప్పలు అవుతుంది. ఇది మీ 360 ఏమంటే ఇరుగుతలేదు, కాయ తీసే వరకు మంచి పత్తి వెళ్తుంది, దాంట్లో పూస గిట్ట ఉంటలేదు సార్. పత్తిలో నాణ్యత ఎలా ఉన్నది? పత్తి తెల్లగా ఉండడం కానీ ఎట్లా నాణ్యత ఉంది 369 రకం? 360 నాణ్యం బాగానే ఉంది. గింజలు గిట్ట 9 నుంచి 10 వరకు గింజలు బాగుంది. వేడి గిట్ట ఎక్కువనే ఉంది దీనికన్నా. ఇలాంటి పత్తి మనం మార్కెట్ కి తీసుకెళ్తే రేట్ ఎలా ఉంటది? ఇప్పుడు నల్లటి కొన్ని ఇప్పుడు చూస్తున్నాం, చుట్టుపక్కల వర్షాలు బాగా పడుతున్నాయి, నల్లటి పత్తులు వస్తున్నాయి. ఇప్పుడు మన ఏంటంటే 369 ఏంటంటే కొద్దిగా నాణ్యత ఎక్కువ ఉన్నది. దీన్ని బట్టి చూస్తే మనం మార్కెట్ కి తీసుకెళ్తే 369 రకం రేట్ ఎలా ఉండొచ్చు? రేటు ఇప్పుడు CCI స్టార్ట్ అవుతుందంట కదా సార్, అది CCI స్టార్ట్ అయితే 8 ఏళ్ళు అంటారు కదా, దాని కాబట్టి దీనికే ఎక్కువ రేట్ ఉంటుంది, వజన్ గిట్టే ఎక్కువ ఉంది. ఓకే, మిగతా ఈ చుట్టుపక్కల రైతులకి 369 రకం గురించి మీరు చెప్పచ్చా? బాగుంటుందని చెప్పచ్చా? సరే చెప్పొచ్చు సార్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్.